ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వసంత పంచమి తర్వాత సింహరాశి వారికి జీవితంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరి సింహరాశి వారికి రాబోయే రోజుల్లో ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? అలాగే సింహరాశి వారు మరిన్ని యోగవంతమైన ఫలితాల కోసం చేయవలసిన దేవతారాధన, అలాగే గ్రహ దోషాలు తొలగించుకోవటానికి పాటించవలసిన పరిహారాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే సింహరాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. తండ్రి ద్వారా ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ ధనాన్ని నిల్వధనంగా ఏర్పరచుకునే ఆలోచన చేస్తారు. మీరు చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు మీ నోటితో ఏది చెప్తే అది జరుగుతుంది. అది మంచైనా చెడైనా మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలతో గృహానికి సంబంధించినటువంటి విలువైన గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం సూచిస్తోంది. ఇక సింహరాశిలో ఉన్నవారు పిల్లలు ఎక్కడున్నా దూర ప్రాంతాలలో చదువుతూ ఉంటే వారి పరీక్షల్లో ముందున్నారని, వారి సహ ఉద్యోగుల కంటే కూడా వీరు తెలివైన వారన్న మాటలు మీ చెవిని పడడం వల్ల మీకు మానసిక ఆనందం కలుగుతుంది. ఇక ఇటువంటి శుభవార్తలు అనేది ఎవరి వయసుకి తగ్గట్లు, అంటే ఎవరి ఏజ్ గ్రూప్కి తగ్గట్లు వారికి ఫలితాలు ఉంటాయి. కొంతమంది పిల్లలు చూసుకున్నట్లయితే ఈ రాశిలో ఉన్నవారు దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల యొక్క ప్రేమను కలిగి ఉండి కుటుంబ సభ్యులతో ఆప్యాయతతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. చదువుపైన శ్రద్ధ కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు గొప్ప పేరు సంపాదించాలని, ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఉత్సాహాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. కానీ ఏదో తెలియని ఆటంకాలు అడ్డుపడుతూ ఉంటాయి. మీపై చెడు దృష్టి ప్రభావం ఉందని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే వాటిని తొలగించుకొని చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉండండి. కానీ దీని గురించి మీ పనులు ఆగిపోయాయి అనే భావన నుంచి మీరు బయటికి రండి. అటువంటి ఆలోచనలు మానుకోండి. దైవబలం మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మీ ఇష్టదైవ నామస్మరణ ఎల్లప్పుడూ చేస్తూ ఉండండి. ఎంతో కాలంగా ప్రమోషన్స్ లేక ఉద్యోగంలో కోరుకున్న చోటికి బదిలీ అవ్వక ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి బదిలీ అవుతారు. రైతులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాలలో నిర్ణయాలు వెంటనే చెప్పలేక పరిస్థితులు ఏర్పడతాయి. మొహమాటంగా ఉండే వైఖరి కొన్ని ఇబ్బందులను తీసుకువస్తుంది. నాగబంధం అనే కుంకుమతో దేవతలందరికీ కూడా కుంకుమార్చన చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అవివాహితులైన వారు చేసే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. మీ ఆలోచనకు తగిన జీవిత భాగస్వామిని పొందటం వల్ల సంతోషంగా ఉంటారు. మీ వివాహం ఘనంగా నిర్వహించబడుతుంది. ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోతారు. సహోదర సహోదరి వర్గంతో కారణం లేకుండా విభేదాలు ఏర్పడతాయి. కొన్ని విషయాల్లో తల్లిదండ్రులను ఒప్పించలేని పరిస్థితులు ఏర్పడతాయి. అందరినీ కాదనుకుని మీకు మీరే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్వేతార్క గణపతికి సుమంగళి పసుపు, సిద్ధగంధం, ఆరావళి కుంకుమతో పూజ చేయటం వల్ల వాస్తు మరియు ఇతర దోషాలేమైనా ఉంటే తొలగిపోతాయి. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకు అయిష్టంగానే కొన్ని పదవులు చేపట్టవలసి వస్తుంది. ఇక ఈ పదవి చేపట్టకపోతే రాజకీయ మనుగడ ఉండదు అనే భావనతో ఆ పదవిని చేపట్టవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా ఇటువంటి ఒక పరిస్థితి ఎదురవుతుంది. పై అధికారుల నుంచి ఎటువంటి సమాచారం అందక మానసిక ఆందోళన చెందుతారు. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. గ్రహాల యొక్క అనుకూలత వల్ల సింహరాశిలో ఉన్న వృత్తి వ్యాపారస్తులందరికీ కూడా, అలాగే విద్యార్థులకి, ఇక ఏ రంగంలో ఉన్న సింహరాశి వారికైనా చాలా కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు. వసంత పంచమి తర్వాత అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తోంది. ఎవరికి కూడా మీ చేతుల మీదుగా అప్పు ఇవ్వవద్దు. మీ స్థాయికి మించి ఆస్తులు అమ్మి అప్పు ఇవ్వడం వల్ల మీరు నష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. సమయానికి పోషకాహారం కలిగినటువంటి ఆహారాన్ని ప్రణాళికాబద్ధంగా తీసుకోండి. అలాగే ఈ రాశిలో ఉండే స్త్రీలకు కడుపుకి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. ధైర్యంగా ఉండాలి. అలాగే ఈ రాశిలో ఉన్న కొంతమంది జ్వరంతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ నెల ఉత్తరార్థంలో, అంటే వసంత పంచమి తర్వాత సింహరాశి వారికి చిన్నపాటి అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది.
వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆరోగ్యం పెద్దగా మెరుగుపడకపోవచ్చు. అందుకోసం ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. ఇక ధనం ఉంది కదా అని ఎవరికి పడితే వారికి డబ్బు ఇచ్చి మీరు డబ్బుకి ఇబ్బంది పడకండి. అలాగే అప్పు ఎవరికి ఇవ్వకండి. మీ దగ్గర ఉన్న డబ్బుతోనే జీవితాన్ని గడుపుతూ సంతృప్తిగా జీవించడానికి ప్రయత్నించండి. ఎప్పుడూ కూడా ఇతరులను బాధ పెట్టేటటువంటి పనులు చేయకండి. కుటుంబంలో ఉన్న వారిని ఇష్టంతో చూడండి. ఈ సమయంలో మీరు ఇతరులపై ద్వేషం పెంచుకోవటం వల్ల శత్రువులు ఎక్కువగా తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు మీ తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు తీసుకోండి. అలాగే అత్తమామల యొక్క సలహాలు కూడా తీసుకోండి. భార్య తరపున బంధువులను గౌరవించండి. ముఖ్యంగా భార్యను యంత్రంలా చూడకండి. భార్య కూడా తోటి మనిషి అని గుర్తుంచుకోండి. ప్రేమాభిమానాలతో చూడండి. మీ బాధ్యతలతో తన వంతుగా సగం బాధ్యతలను ఇంట్లో నిర్వహించటం వల్ల మీకు ఇష్టమైనటువంటి ఉద్యోగం వ్యాపారాలు చేయగలుగుతున్నారు అని గమనించండి. స్త్రీలను గౌరవించండి, హీనంగా చూడకండి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు ఇతరుల వాహనాలు తీసుకుని ప్రయాణం చేయకూడదు. వాహనాలు వేగంగా నడపటం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకున్న వారవుతారు. ఈ విషయాన్ని గమనించండి. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. వంశాభివృద్ధి కొరకు ఆలోచన చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. సమయానికి పోషకాహారం కలిగినటువంటి ఆహారాన్ని ప్రణాళికాబద్ధంగా తీసుకోండి. ఇక మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి సింహరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ మాసంలో సింహరాశి వారు శివారాధన చేయటం చాలా విశేషమైనదిగా చెప్పబడి ఉంది. విశేషంగా శివ పూజలు, శివార్చనలు, అభిషేకాలు మీ శక్తి కొలది నిర్వహించండి. ఈ రాశికి చెందిన విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, స్త్రీలు కానీ సమయం దొరికినప్పుడు శివనామ స్మరణ చేయటానికి ప్రయత్నించండి. శివారాధన చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈ సింహరాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారం ఏర్పాటు చేయండి. ఇలా చేయటం వల్ల గత జన్మలో చేసి తెలిసి తెలియక పాపకర్మలు ఏమైనా ఉంటే వాటి యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. మీకు సమయం దొరికినప్పుడల్లా గోసేవ చేయండి. శుక్రవారం నాడు లలితా సహస్రనామ పారాయణ చేస్తే మంచిది. అలాగే శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలను దానం చేయండి. ఇలా చేయటం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. అంతేకాదు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా అవ్వడమే కాకుండా అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని చెప్పవచ్చు. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలు తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. సో చూసారు కదండి, వసంత పంచమి తర్వాత సింహరాశి వారికి ఎటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, యోగవంతమైన ఫలితాలను పొందటానికి చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.